ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా మీరు ఏం చేయాలో చెప్పండి, డిపెండింగ్ ఆన్ ద స్ట్రెంగ్త్ అండ్ గ్రేడ్స్ అప్లై చేయండి దానికి కూడా. ఇన్ దట్ వే యూ విల్ బీ. అంటే ప్రాబ్లం ఏమవుతుంటే ఉదాహరణకి ఇవన్నీ కోర్టు కేసుల దాకా వెళ్తున్నా కదా, ఐ కెన్ నెవర్ అండర్స్టాండ్ దట్ లాజిక్. మీరు ఆ కరెంటు వాడేసుకొని బిల్లు కట్టమంటే మీ కరెంట్ మీరు ఎలా కోర్టులకు వెళ్తే నాకు అర్థం కదా. ఐ డోంట్ నో హౌ ఈవెన్ ద జ్యుడిషియరీ ఎంటర్టైన్ సచ్. మీరు కరెంటుకు వాడేసుకొని పెద్ద పెద్ద సంస్థలు కూడా మేము కట్టం బకాయిలు చెల్లించమంటే ఆర్ దే డూయింగ్ ఎనీ సర్వీస్ టు పబ్లిక్? ఉచితంగా నువ్వు చదివిస్తున్నాం కాబట్టి మాకు ఏదైనా ఇన్సెంటివ్ ఇవ్వండి అర్థం, కానీ డబ్బులు తీసుకొని కోట్లు డబ్బులు తీసుకొని మేము కరెంటు కట్టమంటే అదే వాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఇస్ దాన్ని. ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? రేపు పొద్దున మీరు కూర్చోబెట్టి చెత్త మీద మేము కూర్చోబెట్టి ఇంత కావాలి ఇది కావాలంటే ఏం చెప్తాం ప్రజలకి? వాళ్ళేం వదిలేసి మీరు మమ్మల్ని పీడిస్తున్నారనే చెడ్డ పేరు గవర్నమెంట్ కదా.